హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ నెంబర్ 49. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం స్టోరీలోకి వెళ్తే, గరుకు మీసాల స్పర్శకు చిగురుటాకులా వణుకుతూ నెమ్మదిగా తన కనులను పైకెత్తుతూ ఆ చీకట్లో అతడి రూపాన్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తుంది రిషిక. మళ్ళీ తనకి ట్రైన్లో కలిసిన కౌశలే ఆ చీకట్లో వెలుగే నిలిచి కనిపించేసరికి ఆమెలో డిసప్పాయింట్మెంట్. ఏమైంది అని మారుతున్న ఆమె భావాలకు సందేహంగా అడుగుతాడు. ఏం లేదని చెప్పి తన చేతిని వెనక్కి తీసేసుకొని వెనక్కి జరుగుతుంది రిషిక. ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆమెను ఒడిలో కూర్చోపెట్టుకొని చిన్న ముద్దేరా అని గారంగా అడుగుతాడు కౌశల్. ఆమె మెడని పెదవులతో రాస్తాడు కౌశల్. రాజుకుంటున్న వేడికి వేగంగా మారిన ఊపిరి ఆమెను కొత్త లోకాల్లోకి తీసుకువెళ్తుంటే కలుగుతున్న కాంక్షకి తన మొహాన్ని కౌశల్కి అనుకూలంగా మారుస్తుంది రిషిక. అతడి ఊపిరి ఈసారి తన ముక్కుకి తగిలేసరికి అతడు తనకెంత దగ్గరగా ఉన్నాడో అర్థమై తనే ఇద్దరి పెదవుల్ని జత చేసి అవి కలుసుకున్న మరుక్షణమే విడదీస్తుంది. ఊహించని ఆమె చర్యకు మొదట విస్తుపోయినా అతడు ఏం జరిగిందో గ్రహించే లోపే ఇద్దరు పెదవులు వేరవటంతో, ఇలా ఆశపెట్టి ఆవిరి చెయ్యకూడదు బుజ్జి అని నీరసంగా అడుగుతాడు కౌశల్. నాకు చాలా టెన్షన్గా ఉంది అని రిషి అంటే, జస్ట్ ముద్దు మాత్రమే, అది కూడా 1 మినిట్, అంతకుమించి ఎక్కువ ఇబ్బంది పెట్టను అని అంటాడు కౌశల్. నన్ను చంపడానికే నువ్వు ఇలా రెడీ అయ్యావని నాకు అర్థమైంది, కానీ నా బాధ కూడా ఓసారి అర్థం చేసుకోవే అని అంటూ నచ్చిన ముద్దు రుచి మరొకసారి తనకు కావాలనిపిస్తూ ఉంటే ముద్దు మాత్రమే అని అదురుతున్న అదరాలతో మరోసారి గుర్తు చేస్తుంది. ముద్దు మాత్రమే అని నవ్వి ఆమెను పూర్తిగా తనకి అనుకూలంగా మార్చుకొని ఆమె పెదవులపై తన పెదవుల్ని నిలుపుతాడు కౌశల్. గమ్మత్తైన హాయేదో తనని తడుముతుంటే కౌశల్ జుట్టులోకి వేళ్ళు చొప్పుతుంది రిషిక. పలకరించుకున్న పెదాలు తర్వాత పెనవేసుకోవటానికి సిద్ధమవుతుంటే ఇద్దరి ఊపిరి ఒకటిగా మారుతుంది ఆ క్షణం. తొలి ముద్దు ఇద్దరిలో తీయని తపనేదో రేకెత్తిస్తుంటే పరిసరాలు మారుస్తారిద్దరూ. పులకింత హరివిల్లులో విరిసిన అరవింద మకరమేదో కొత్త వాంచకై తనువుని పరవశాల జల్లులో ముంచేస్తూ ఉంటే హద్దులు చెరిపేసి ఏకం కమ్మని పోరు పెడుతోంది యవ్వన ప్రాయం. నెమ్మదిగా అతడి చెయ్యి వడ్డానం గొలుసుని విప్పి బందీగా మారిన ఆమె నాజూకు నడుమికి స్వేచ్ఛనిస్తాడు. అతని మునివేళ్ళు తన నడుముని తాకగానే గుండె జల్లుమనడంతో ఉద్వేగంలో అతడి జుట్టు గట్టిగానే పీకేస్తుంది. 5 నిమిషాలే భారం అనుకుంటే 10కి చేరుతున్న గడియల్ని ఇష్టంగా తిట్టుకుంటూ ఆమెను వదులుతాడు కౌశల్. హర్ట్ చేశానా అని అడుగుతూ ఆమె చర్య కోపంగా తోస్తుంది అతనికి. లేదు, వీక్ ఎమోషనల్ మూమెంట్ అని చెప్పి సిగ్గుతో మొహం తిప్పేసింది రిషిక. తన ఎంగిలి చేరి మత్తెక్కిస్తున్న ఆమె పెదవుల్ని వదలాలని లేకున్నా వదలక తప్పని పరిస్థితి తమది కాబట్టి కష్టం మీద ఆమె నుంచి చూపు మరల్చి, టాబ్లెట్స్ వేసుకున్నావా అని సౌమ్యంగా అడుగుతాడు కౌశల్. అతడి ఎదపై తల వాల్చుకొని అతడి మెడ చుట్టూ చేతులు వేసిన ఆమె అంటుంది కనులు మూస్తూ. నగలు తీసే, శారీ చేంజ్ చేసుకుంటావా అని అడగగానే, నా లుక్ ఎలా ఉందో మీరు ఇంకా క్లారిటీగా చెప్పలేదు. నిద్రొస్తుంటే ఆవలింతల నడుమ అడుగుతుంది రిషిక. ఇప్పుడేగా ఎంత నచ్చావో చూపించానని అల్లరిగా చెప్తూ ఆమె నగలు తీస్తాడు. వాటిని కౌశల్ భద్రపరిచేలోపు బెడ్ మీద భద్రంగా పడుకున్న రిషి అతడి కోసం చెయ్యందిస్తుంది. రేపటి నుంచి నగలు తగ్గించు, వాటిని తీసే డ్యూటీ డబుల్ ఉంటుంది అని కౌశల్ అంటుంటే, ఈరోజంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని అవన్నీ వేసుకున్నాను అని అంటుంది రిషి. ఇంప్రెస్ అయిపోయారు కాబట్టి ఇక చెయ్యను. సో ఫైనల్లీ మీరు ఇంప్రెస్ అయ్యారు కాబట్టి నన్ను స్విమ్మింగ్కి తీసుకువెళ్ళాలి అని రిషిక అడిగితే, తీసుకెళ్తాను కానీ ఇప్పుడు కాదు, మనం బెంగళూరు నుంచి వచ్చాక అంటూ ఆమెను తన గుండెల మీదకి చేర్చుకుంటాడు. నా కండిషన్ క్రిటికల్గా మారి హాస్పిటల్లోనే అడ్మిట్ చేస్తే అని రిషిక అనగానే, నో నెగిటివిటీ అన్నాను కదా అంటూ సున్నితంగా ఆమె నుదుటిన ముద్దిస్తాడు. తన మెదడులో చెల్లాచెదరవుతున్న ఆలోచనలన్నీ అతడి ముద్దుతో సర్దుకున్నట్టు అనిపిస్తుంటే, ఓయ్ అబ్బాయి అంటూ మెల్లగా పిలుస్తుంది. ఏంటమ్మాయి అని కౌశల్ అనగానే, నువ్వు నాకు నచ్చావు అని చెప్తుంది రిషిక.
నువ్వు కూడా అంటూ సమ్మోహనంగా నవ్వుతాడు కౌశల్. కౌశల్ మొహాన్ని తడిమి అతడి కింది పెదవి లాగుతూ ఫస్ట్ కిస్ నాతోనే కదా అని సందేహంగా అడుగుతుంది. చిన్నగా ఆమె వేలిని బిట్ చేసి ఈ డౌట్ ఎందుకు పుట్టింది పాప అని అల్లరిగా అడుగుతాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కిస్ చేస్తే డౌట్ వచ్చిందిలే అని రిషి అనగానే నీకు ఆ డౌట్ అవసరం లేదు. నా ఫస్ట్ కిస్ మాత్రమే కాదు, నేను ఇష్టంగా దగ్గరికి తీసుకున్న ఫస్ట్ అమ్మాయి కూడా నువ్వే అని కౌశల్ చెప్పేసరికి నన్ను పడేయడానికి అబద్ధం చెప్తున్నావేమో అని అంటుంది రిషి. సరే నువ్వు అనుకునేదే నిజం అనుకో. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇదివరకే 10 బ్రేకప్స్ అయ్యాయి. వాళ్ళతో నేను A to Z అన్నీ టేస్ట్ చేశాను అని కౌశల్ చెప్పగానే వెంటనే మూతి మీద ఒక్కటేసి అది నిజమైనా సరే నాకు చెప్పకు, నాకు నచ్చలేదంటుంది కోపంగా. పూర్తిగా ఆమెను తన కౌగిల్లో దాచేసి ఇప్పటి వరకు నా మనసు ఎవరిని చూసినా స్పందించలేదు. నీతో పెళ్ళయ్యే వరకు నువ్వు నా సొంతం అన్న ఫీలింగ్ నీతో హద్దు దాటేలా నన్ను రెచ్చగొడుతోంది. ఐ థింక్ ఐఎమ్ ఫాలింగ్ ఫర్ యూ. ప్రాణంగా మారావని చెప్పను, కానీ నేను చూడకుంటే ఆ డే గడవదు అన్నంత ఇష్టంగా మారావని మాత్రం చెప్పగలను. ఇదే నిజం అని కౌశల్ చెప్పగానే సరే నమ్ముతానులే, ఈ ఫీలింగ్ బాగుంది కాబట్టి అది నిజమైనా అబద్ధమైనా నమ్మాలనిపిస్తోంది అని ఆవలిస్తూ చెప్పి నిద్రలోకి జారుకుంటుంది రిషి. పెళ్ళంటే ఇదేనేమో, స్ట్రేంజర్స్ని కూడా ఒకరికి ఒకరిగా మార్చేస్తుంది. బట్ ఇష్టం లేకుండా కలిసి ఉండటం చాలా కష్టం. యు ఆర్ మై డెస్టినీ బుజ్జి అంటూ తన గుండె గుటిలో గువ్వపిల్లల ఆమెను దాచేస్తాడు కౌశల్. ఇక సంయుక్త తన రూమ్లోకి వచ్చేసరికి జై ఇంట్రెస్టింగ్గా ఫోన్లో ఏదో సెర్చ్ చేస్తూ కనిపిస్తాడు. రూమ్ డోరు లాక్ చేసి ఏంటి అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు అని బెడ్షీట్ వేస్తూ అడుగుతుంది సంయుక్త. ఏదోలే, ఇంతకీ అన్నయ్య కిందికి వస్తుంటే ఎందుకు కాలర్ మెసేజ్ చేయమని చెప్పావు అని చెయ్యడగానే ఏం ప్లాన్ చేశారేంటి అని అడుగుతాడు. రిషి వింటేజ్ లుక్లో బావగారికి కనిపించాలనుకుంది. బావగారిని ఇంప్రెస్ చేయాలట. అందుకనే సో అన్నయ్యకి వింటేజ్ లుక్ అంటే చాలా ఇష్టం. తను మోడర్న్గా ఉంటాడు, కానీ తన ఆలోచనలన్నీ ప్రజెంట్ జనరేషన్కి విరుద్ధంగానే ఉంటాయి అని జయ అనేసరికి ఓ అవునా అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేస్తుంది. మరి ఆ బావగారి తమ్ముడు గారికి ఏమి ఇష్టమో తెలుసుకోవా అని చెయ్యనగానే నేను తెలుసుకొని అలాగే ఉన్నా, ఆయన గారి దృష్టిలో మేము ఇంకా పడలేదులే అని నిష్ఠూరంగా చెప్పి గుడ్ నైట్ అంటుంది కచ్చిగా. అందరినీ బుట్టలో వేయటానికి ఇలా రెడీ అయ్యావేమో అనుకున్నాను. నన్ను గంపలో కూరడానికని రీసెంట్గానే అర్థమవుతోంది. అతనికి వెనుక చేసి పడుకున్న సంయుక్త తనలో తానే నవ్వుకుంటుంది, కానీ అతని వైపు చూడదు. లైన్ క్రాస్ చేస్తే కాళ్ళు విరగొడతావని లిమిట్స్లో ఉంటున్నా అని చెయ్యనగానే వినిపిస్తోందా అని అడుగుతాడు. అవునా అని వెటకారంగా అడుగుతుంది సంయుక్త. నెమ్మదిగా ఆమె బెడ్ మీదకి చేరిన జై ఆమె ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. ఏంటి నా బెడ్ మీదకి వచ్చేసావు అని యుక్త అనగానే అలా సీరియస్గా చూడకు, మా తాతయ్య తర్వాత నన్ను చూపులతో భయపెట్టేది నువ్వే. తను లేచి కూర్చొని నిద్ర రావడం లేదా, నా బ్రెయిన్ తింటున్నావని చిరుకోపంగా అడుగుతుంది యుక్త. బోర్ కొడుతుంది యుక్త, సరదాగా ఏమైనా మాట్లాడొచ్చు కదా అని జయ అనేసరికి సరే చెప్పు, నువ్వేదో మాట్లాడాలని డిసైడ్ అయ్యే వచ్చావుగా అని యుక్త అనేసరికి ఆమె చేతి గాజులతో ఆడుకుంటూ నా కోసమేనా ఇలా రెడీ అయ్యేదని ఓరగా ఆమెను చూస్తూ అడుగుతాడు. కాదు, మీ ఇంట్లో అందరిని ఇంప్రెస్ చేయటానికని బెట్టుగా అంటుందామె. పెళ్ళికి పెట్టుకున్న గోరింటాకు ఇంకా అందంగా ఆమె చేతిని అంటిపెట్టుకొని ఉండటంతో ఇష్టంగా ఆమె అరచేతిలో తన పెదాల్ని అద్ది తన చెంపని అందున దాచుకుంటాడు. సూటిగా తననే చూస్తున్న జై చూపులకు తాళలేక ఎటో చూస్తుంది సంయుక్త. త్వరగా పెళ్లి చేసుకుందామే అని జై అనేసరికి ఏంటి సడన్గా పెళ్లి మీద గాలి మళ్ళింది అని యుక్త అంటుంది. అన్నయ్య రిషి చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో, వాళ్ళని చూస్తుంటే పెళ్ళి మీద ఆశలు పుట్టుకొస్తున్నాయి అని చెయ్యనగానే మన పెళ్ళి జరగాలంటే నువ్వు ఎన్ని ఆబ్స్టైకిల్స్ని క్రాస్ చేయాలో తెలుసా, ముందు వాటి సంగతి చూడు అని యుక్త అనేసరికి ఆమె తనదే అన్నట్టు ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒకరు ఫోటో చూపిస్తాడు. ఎవరితను అని సంయుక్త అడిగితే ఎలా ఉన్నాడు అని జై అంటాడు.
పర్లేదు బాగానే ఉన్నాడు. హైమ కోసమా? కానీ తనను జెస్సిక్ లవ్ చేస్తున్నాడు కదా అని. కాదు నీకోసం అనగానే విస్మయంగా చూస్తుంది సంయుక్త. నా కోసమా? ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అతని జుట్టు పీకేసి అడుగుతుంది. వాడే నీ బాబు సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకు. నీకు బావ కాని బావ, మీనబావ. సారీ బావ కాదేమో కదా మామయ్య అని అనగానే వెంటనే విసుగ్గా ఫోన్ పక్కకు పడేసి అతని గురించి ఎందుకు సెర్చ్ చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతుంది. వీళ్ళ గురించి తెలిస్తేనే కదే వీళ్ళ నుంచి వచ్చే డేంజర్ నుంచి త్వరగా బయటకు పడగలం. అందుకే వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నా. వాడి పేరు చైతన్య. ప్రజెంట్ వాడి బాబు పార్టీలో యూత్ లీడర్గా ఉంటున్నాడు. స్టిల్ బ్యాచులర్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో కూడా తెలీదు. ఎంక్వైరీ చేయాలి అని జై చెప్పేసరికి ఈ చెత్తంతా నా దగ్గరకు తీసుకురాకు, నీకు నచ్చింది చేసుకో అని యుక్త అంటుంటే, నీకు చెల్లి తమ్ముడు కూడా ఉన్నారే వాళ్ళని కూడా చూడవా అని అంటాడు జై. చూడను. ఫ్యూచర్లో వాళ్ళు నాకు ఎదురు పడ్డారంటే కొత్త మమకారం పుట్టుకొస్తుంది. ఈ రిలేషన్స్ అన్నీ నా వల్ల కాదు. వాళ్ళకి నా గురించి తెలిసేలోపు మన ఇద్దరికీ పెళ్ళైపోతే ఎటువంటి టెన్షన్ ఉండదు. నువ్వు కాదు జై, నేనే అడుగుతున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అద్వైత్ అని యుక్త అనేసరికి, మరి ఆంటీకి పెళ్ళి అని అంటాడు జై. అమ్మ ఇప్పట్లో ఒప్పుకోదు. మనం పెళ్లి చేసుకొని అమ్మకి పెళ్లి చేస్తే అట్లీస్ట్ ఆంటీకైనా చెప్పాలి కదా. 2 డేస్లో అన్నయ్య వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారు, మనం హైదరాబాద్ వెళ్దాం. ఆంటీకి ఇద్దరం లవ్లో ఉన్నామని చెప్పి వీళ్ళ నలుగురు మధ్యలో సింపుల్గా పెళ్లి చేసేసుకుందాం అని జై అనేసరికి, మరి అత్తయ్య మామయ్యకి చెప్పవా అని అంటుంది యుక్త. చెప్తే గ్రాని నన్ను చంపేస్తుందే అని అంటాడు జై. ముందు కోప్పడ్డా తర్వాత అర్థం చేసుకుంటారా. నీ పెళ్ళి వాళ్ళ ముగ్గురు లేకుండా జరిగితే నిజం తెలిసాక వాళ్ళు చాలా బాధపడతారు. నీ పెళ్ళి నా పెళ్ళి కాదు, మన పెళ్ళి అని అంటాడు జై. ముందు డాడీకి చెప్పి ఒప్పిస్తే మెల్లగా ఆయనే మిగిలిన వాళ్ళను ఒప్పిస్తారు. తాతయ్యకి తెలియకుండా ఇదంతా జరగాలి. వన్స్ ఆయనకి డౌట్ వచ్చిందంటే నన్ను ఊరవతలికి విసిరేస్తాడు అని జై అనేసరికి, ఎవరికి భయపడి నువ్వు మీ తాతయ్యకి బాగానే భయపడుతున్నావు అని టీజ్ చేస్తుంది సంయుక్త. చిన్నప్పటి నుంచి పెట్టిన భయం అలా ఉండిపోయిందిలే అని నీరసంగా చెప్పి, ఏంటో ప్రళయం ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తోందే అని టెన్షన్గా అంటాడు జై. సున్నితంగా అతని తల నిమురుతూ, ఏం కాదు, నువ్వు తలుచుకుంటే ఏవైనా చేయగలవని చెప్తూ కాస్త ధైర్యాన్ని నూరిపోస్తుంది సంయుక్త. అప్పుడప్పుడు ఇలా మోటివేట్ చేస్తూ ఉండు, లేదంటే నేను వీక్ అయిపోతాను అని జై అంటాడు. ఆహా, మోటివేషన్ కోసం అయితే ఒక కిస్ ఇచ్చినా నేనేం ఫీల్ అవ్వను. అలాంటి ఆశలేం పెట్టుకోకు, వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తోంది, మళ్ళీ ఉదయాన్నే లేవాలి అని యుక్త అంటుంది. ఇద్దరం లీవ్ పెట్టేశాం. ఆ మేనేజర్ గాడు మన మీద బెంగ పెట్టుకున్నాడంటావా అని జై అనేసరి, వెళ్ళి అతన్నే అడుగు అని నవ్వి అతను లీవ్ పెట్టిన కారణం తలుచుకొని నవ్వుకుంటుంది సంయుక్త. ఇద్దరికీ మ్యారేజ్ అని ఒక 3 months లీవ్ ఇద్దరికి పెట్టేశాడు. అది నిజం కాదని మేనేజర్కి తెలిసిందంటే జాబ్ కూడా పోతుందని ఆలోచిస్తూ జై తన ఒడిలోంచి లేవగానే కలత నిద్రపోతుంది సంయుక్తకి. జై మాత్రం నిద్రపోకుండా సంయుక్త ఫాదర్ డీటెయిల్స్ కోసం ఇంకొన్ని తెలుసుకుంటూ చాలా సమయం నెట్టేస్తాడు. ఆ క్షణం జైకి కాస్త కూడా ఐడియా ఉండదు, ప్రళయం అతడి ముంగిట అతన్ని ముంచటానికి రెడీగా ఉందని. అసలు ప్రళయం ఏ రూపంలో రాబోతోంది, జై సంయుక్త ఎటువంటి ఇబ్బందులు పడబోతున్నారు, ఇలాంటివన్నీ ముందు ముందు కథలో మనం తెలుసుకుందామండి. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి స్టోరీలో. ఖచ్చితంగా అందరూ ఫుల్ వీడియోని ఫాలో అవ్వండి.